హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మొన్న కల్కి నుంచి అయితే ఒక సాంగ్ ప్రోమో అయితే రిలీజ్ చేశారు, భైరవ యాంథమ్ అని చెప్పేసి. సో దానికి సంబంధించిన ఫుల్ వీడియో రివ్యూ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేసాం. ఇంకే ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూసేయండి. ఇక్కడ ఎండ్ కార్డ్స్లో కానీ లేకపోతే ఎండ్ స్క్రీన్లో కానీ ఇస్తాను, ఒకసారి చూసేయండి. అండ్ నిన్న నైట్ చూసుకున్నట్లయితే 8 o'clockకి ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన ఆ ప్రోమోకి సంబంధించిన ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు. వీడియో సాంగ్ కాదు, జస్ట్ సాంగ్ రిలీజ్ చేసి బ్యాక్గ్రౌండ్లో అయితే ఒక ఫోటో పెట్టారనమాట, అంతే. అండ్ ఇవాళ చూసుకున్నట్లయితే ఫుల్ వీడియో సాంగ్ అయితే రిలీజ్ చేశారనమాట. సో సాంగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సాంగ్ పాడింది ఎవరని అంటే దిల్జిత్ అనమాట. సో ఇతడు వచ్చేసి ఏ సింగర్ నాకైతే తెలీదు, బట్ ఈ లిరిక్స్ వచ్చేసి పంజాబీ. సందీప్ రెడ్డి వంగ గారి మూవీ ఒకటి ఉంటుంది, యానిమల్ మూవీలో మీరు చూసుకున్నట్లయితే ఒకటి పంజాబీ సాంగే ఉంటుంది. సో అది ఎంత ఫేమస్ అండ్ ఇది కూడా అంతే ఫేమస్ కాబోతుంది. సో ఇదైతే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ భైరవకు సంబంధించింది ఈ సాంగ్ అన్నమాట. సో భైరవ మాస్ అని చెప్పడానికి ఈ సాంగ్ అయితే ఒక నిదర్శనం అన్నమాట. అండ్ సంతోష్ నారాయణ గారు అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇస్తున్నారు ఈ మూవీకి. సో మిగతా సాంగ్స్ కూడా దిల్జితే వాడతారా, మరి ఇంకెవరితోనన్నా వాడిస్తారా, మిగతా సాంగ్స్ ఉన్నాయా లేవా అనేది మన ఈ మూవీ అప్డేట్స్ని బట్టి మనకైతే తెలుస్తుంది. సంతోష్ నారాయణ గారు అయితే ఇచ్చి పడేసిండు. ముఖ్యంగా నాకైతే లిరిక్స్ అయితే అర్థం కాలేదు, కాకపోతే దిల్జిత్ గారు ఏవైతే వాడారో అదైతే మనకి వీ కెన్ అండర్స్టాండ్ దట్. కాకపోతే మన రెస్పాన్స్ కాలేం బట్టికి, అంటే అవి అర్థం కాకుండా కూడా వింటుంటే మనకి ఇప్పుడు స్క్రీన్ ప్లే ఉంది, స్టోరీ ఉంది అనుకో, స్టోరీ మంచిగా లేదనుకో, స్క్రీన్ ప్లే మంచిగా ఉంది అనుకో, సో అట్లా అన్నమాట. సో దానికి మీనింగ్ అయితే ఇక్కడ ఈ ఫోటోలో అయితే చూసుకోవచ్చు. మీరు ఎవరికన్నా కావాలని అనుకుంటే ఈ సాంగ్ మీనింగ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సాంగ్ రివ్యూ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.